దావీదు అంటున్నాడు, తండ్రి లేని వారికి నీవే సహాయుడవు. అంటే ఆయన జీవితంలో అనుభవించాడు, తండ్రి ఉండి తండ్రి లేనివాడిగానే జీవించాడు దావీదు. దావీదు తన జీవితంలో తండ్రి ఉన్నాడు కానీ మర్చిపోయాడు. తల్లి గురించి ఎక్కడా బైబిల్లో దావీదు తల్లి గురించి రాయబడలేదు. తల్లి ఉందో లేదో తెలియదు మనకి, ఆమె పేరు కూడా రాయబడలేదు. సహోదరులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు దావీదుకి అన్నారు? 7 సహోదరులు ఉన్నారు. 7 సహోదరులు ఉండి కూడా ఒక్క సహోదరుడు కూడా దావీదు దగ్గరికి వచ్చి ప్రేమగా తమ్ముడా అని ఏ రోజు మాట్లాడలేదు. అన్నం తిన్నామని చెప్పి అడగలేదు. దావీదే వారికి అన్నం తీసుకుని వెళ్తే దావీదుని అసహించుకుంటా మాట్లాడాడు. భార్య ఉంది దావీదు, భార్య ఏం చేస్తుంది? దావీదు నాట్యం ఆడుతుంటే అసహించుకుంటుంది. ఇట్లా పనివాడిలాగా నాట్యం చేస్తున్నాడని చెప్పి భార్య కూడా అసహించుకుంది ఒకసారి. ఇంకా కుమారులు ఉన్నారు కానీ పేరుగా కానీ ఆ యొక్క అప్షాలోము దావీదునే చంపాలని చూశాడు. కన్న తల్లిదండ్రులు దావీదు దూరంగానే ఉన్నారు, వాడి సహోదరులు దూరంగానే ఉన్నారు. తన గర్భాన పుట్టినటువంటి పిల్లలైనా తనను ప్రేమిస్తారేమో అని చెప్పి అనుకుంటే ఆ పిల్లలు కూడా ఎదురు దిగి ఇంకా మాట్లాడగా చంపేయాలని చెప్పి అనుకున్నారు. స్నేహితులు ఎవరైనా ఉన్నారని చెప్పి చూస్తే ఆ స్నేహితుడే కొన్ని రోజులు మంచిగా ఉండే అగ్నిలోపేదనే మంత్రి తర్వాత దావీదునే చంపాలని చెప్పి శత్రువులతో పన్నాగలుగున్నాడు. అంటే దావీదు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ లోకంలో నీకు అందరూ ఉన్నట్టుగానే కనపడతారు, ఈ లోకంలో నీకు పెద్ద కుటుంబంలా కనపడదు, కానీ నీకు ఈ లోకంలో ఉండేది ఎవ్వరూ లేరు. దేవుడే నీకు అండ, ఆయనే నీకు సహాయం చేసేవాడు. తల్లి తండ్రి లేకపోయినా కూడా, ఎవ్వరూ లేకపోయినప్పటికీ కూడా నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఏ రోజు కూడా ఒంటరివి కాదు. ఎందుకంటే నేను నీకు సమీపంగా ఉండే దేవుడిని అని చెప్పి దావీదు తన జీవితంలో ఆ యొక్క 70 సంవత్సరాలు దేవుడు ప్రేమను రుచి చూసి ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకుని ఈరోజు మనకి ఈ మాటలు తెలియజేస్తాం. కాబట్టి పునరుత్థానం దినాన ఆయన మాటలు విన్న మనం దావీదు వల్ల ఎలా జీవించాలంటే వీరుడిగా జీవించాలి. మనకి ఎటువంటి కష్టం వచ్చినప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయన నా నీడ వల్లే నన్ను వెంటనే ఉన్నాడు అని చెప్పేసి ఆయనను బట్టి మనం ధైర్యం తెచ్చుకుని ఆయన కృపలో మనం ముందుకు వెళ్తాం. ఈ లోకంలో యథార్థవంతులుగా, నీతిపరులుగా, పరిశుద్ధులుగా జీవిస్తే ఒకనొక దినాన